మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. ఇటీవల గ్లోబల్ మిషన్ శక్తి సాత్ కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి సుమారు 12,000 మంది బాలికలు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో భారత్ నుంచి 20 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఆ 20 మందిలో ఏపీ నుంచి ఎంపికైన ఏకైక తెలుగు విద్యార్థిని కందుల జెస్సీ. ఈ ప్రోగ్రామ్ లో ఎంపికైన విద్యార్థినులు లూనార్ క్యూబ్సాట్ అనే శాటిలైట్ తయారీలో భాగమవుతారు. శాటిలైట్ డిజైన్, పేలోడ్ డెవలప్మెంట్, మిషన్ ఆపరేషన్స్ వీటిపై సైంటిస్ట్ తో కలిసి ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ తర్వాత ఈ క్యూబ్సెట్ ను అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎలా సెలెక్ట్ అయిందంటే కేవలం ఒక ఎగ్జామ్ రాసి కాదు. ఈ ప్రోగ్రామ్ కోసం ఆమె 550 ఆన్లైన్ సెషన్స్, 21 మాడ్యూల్స్ పూర్తి చేసింది. శాటిలైట్ సిస్టమ్స్, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, స్పేస్ టెక్నాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ ని నేర్చుకుంది. అంతటితో సెలక్షన్ పూర్తి అవ్వలేదు. 1 గంట ఇంటర్వ్యూ, మిషన్ శక్తి సాత్ పై 1 నిమిషం వీడియో ప్రెజెంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ అండర్స్టాండింగ్ ఈ అన్ని స్టేజెస్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన తర్వాతే ఆమె ఫైనల్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. జెస్సీ ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్. ఆమె తండ్రి ఒక కార్పెంటర్. తన టాలెంట్ ని గుర్తించి ఈ ఆపర్చునిటీ గురించి తనకి తెలియజేయడం, ఆమెను అప్లై చేయమని ప్రోత్సహించడం, సెలక్షన్ ప్రాసెస్ అంతా గైడ్ చేయడంలో ఆమె టీచర్ కీలక పాత్ర పోషించారు. ఈ ప్రపంచ స్థాయి ప్రోగ్రామ్ లో కాంపిటీషన్ లోకల్ కాదు, గ్లోబల్. 108 దేశాల విద్యార్థులతో పోటీ పడాలి. అలాంటి పోటీలో ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ ఫైనల్ సెలక్షన్ వరకు రావడం అనేది ఆమె తల్లిదండ్రులకే కాదు, తెలుగు వాళ్ళైన మనందరికీ గర్వకారణం.